నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తిరుపతి లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్న కుటుంబ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రచారం ఇకనైనా ఆపాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు కోట్లాది మంది ఆరాధ్యంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి నోటికొచ్చినట్లు విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల ప్రభుత్వం పైన ఒక అబద్ధపు ప్రచారం చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఆ ప్రసాదంలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పని మాట్లాడిన నీచమైన మనుషులు, ముఖ్యమంత్రులు, నాయకులు ఎవరు ఉన్నారంటే అది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైనా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్ర సంబంధించిన వనరులు కానివ్వండి, ఆ రాష్ట్రంలో అయిన ప్రఖ్యాత ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, 10 మందికి తెలియజేయాలని చెప్పని అనుకుంటాడు. రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడుకునే దిగజారిపోయిన రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. సిబిఐ వాళ్ళకి ఇస్తే ఎటువంటి జంతువులకు కలవలేదు, కల్తీ ఎక్కడ జరగలేదని చెప్పని మోమటంగా. కాబట్టి ఇప్పటికైనా క్షమాపణ చెప్పండి, దేవుడి పేరుతో రాజకీయాలు చేయమాకండి, ప్రజానికి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గర. ఒకటే చెప్పుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకులకి, లేదా కూటమిలో ఉన్న జనసేన మిగిలిన వాళ్ళందరి దగ్గర, ఏ రోజైతే వెంకటేశ్వర స్వామి మీద మీరు మాట్లాడారో, ఆ మహాప్రసాదం గురించి మీరు మాట్లాడారో, ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి వాళ్ళందరి దగ్గర బ్యాక్ టైం స్టార్ట్ అయిపోయింది. మొహమాటం లేదు, దీంట్లో బ్యాక్ టైం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఘనంగా డాన్ బాస్కో హైస్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు గుంటుపల్లిలో జరిగాయి. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా హాజరయ్యారు. మండలంలోని డాన్ బాస్కో హైస్కూల్ 40వ వార్షికోత్సవాలను శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. బాలబాలికలు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ముఖ్య అతిథిగా హాజరయ్యి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ అనేది ప్రతి ఒక్కరికి మరుప్రాణి మధుర స్మృతులను మిగులుస్తుందని తెలిపారు. అది పాఠశాల అయినా, కళాశాల అయినా మనిషి జీవితంలో విద్యార్థి దశ అనేది స్వర్ణయుగం అని అన్నారు. సోషల్ మీడియా పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Committed in a one day, even at any stage, will become costly in the life. So that not only disturbs individually ourselves but also the society. Especially if you see the problems which we are facing in the society, my dear students, it's a high time we should realize the importance of technology. No doubt we should use it at the same time. We should also know what not to use. This is for technology, mainly mobile phones, social media. You need to be very careful, and nowadays online frauds are also increasing manifold. It's not leaving anyone, however talented you are, however intelligent you are, however powerful you are. Cybercrime is not exemption to anyone, so it will haunt everyone. If you are not genuine, if you are not careful, and if you are greedy basically, so they will haunt you and they will get everything out of you, finally leaving nothing. That's why please be careful. టెక్నాలజీ చాలా మంచిది, మనందరికీ చాలా అవసరం. ఈరోజు పిల్లల సేఫ్టీ గురించి నేనేంటి లేదా మనకు పిల్లలకి డాన్ బోస్కో హై స్కూల్కి ప్రెసిడెంట్గా చేస్తున్నాను. డాన్ బోస్కో సంస్థలు దాదాపు 137 దేశాలకు వ్యాపించి ఉన్నాయి. దాదాపు 3600 స్కూల్స్ ప్రపంచంలో ఉన్నాయి. ఈ 3600 స్కూల్స్లో కూడా మేము ఒకే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. ఏమిటంటే ఈ స్కూల్లో వస్తున్న ప్రతి విద్యార్థి కూడా మంచి నిజాయితీ కలిగిన బాధ్యతలు ఉద్దేశం పనిచేస్తున్నాను. ఈ సందర్భంగా మేమంతా కూడా ఈ రూబీ జూబ్లీని ఇక్కడ డాన్ బోస్కో స్కూల్ కమిటీలో జరుపుకునే సందర్భంగా మా ఈ జూబ్లీ వేడుకలకు వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా తల్లిదండ్రులు మాతో కాకుండా యజమాని అందరూ కలిసి మేమందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉద్దేశంతో ముందుకు వెళ్తే చాలా బాగుందని అనుకుంటున్నాను. మరి వచ్చిన దగ్గర చాలా థ్యాంక్ యూ. 40 years ఎక్స్పీరియన్స్తో ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పటికీ ఒక రెప్యుటేటెడ్ ఇన్స్టిట్యూట్ నడుస్తుంది, చిన్న పాట నుంచి స్టార్ట్ అయింది, ఎలా ఫీల్ అవుతుంది? అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం 150 మందితో ప్రారంభించిన ఈ విద్యా సంస్థ ఇప్పుడు 1100 సంవత్సరాల పిల్లలతో ఉంటుంది. మా యొక్క సంతోషకరమైన విషయం ఏమిటంటే చాలామంది వేల మంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇక్కడ విద్య పొంది చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళి ఉన్నారు. రామకృష్ణ మిషన్ విజయవాడ రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో ఫిబ్రవరి 1వ తేదీన గాంధీనగర్ లో పాత భవన్ స్థానంలో నిర్మించిన నూతన భవనాన్ని రామకృష్ణ మఠం సర్వాధ్యక్షులు స్వామి గౌతమానందజీ మహారాజ్ ప్రారంభించబోతున్నట్లు రామకృష్ణ మిషన్ విజయవాడ శాఖ సహాయక కార్యదర్శి స్వామి సిద్ధికంఠానంద ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హాజరై పుస్తకాలను ప్రారంభిస్తారని ఆయన తెలియజేశారు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం గాంధీనగర్ లో జరుగుతుందని, 10 గంటల నుండి సాయంత్రం వరకు రజతోత్సవ వేడుకలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కొనసాగుతాయని సిద్ధికంఠానంద తెలిపారు. సంవత్సరం 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్లో ఉన్నటువంటి భవనాన్ని, పాత భవనాన్ని తీసివేసి ఒక కొత్త భవనం కట్టడం జరిగింది. ఈ భవనాన్ని ఎల్లుండి ఆదివారం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. రామకృష్ణ మఠ గ్లోబల్ ప్రెసిడెంట్ సంఘాధ్యక్షులు స్వామి గౌతమానందజీ మహారాజు ఆ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. వారు 97 సంవత్సరాల వయసులో కూడా కలకత్తా మహానగరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. అలానే ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు. ఆ పుస్తకశాలని వారు ప్రారంభిస్తారు. అక్కడ ఉన్నటువంటి ధ్యాన మందిరాన్ని, మిగతా గదులని స్వామి గౌతమానందజీ ప్రారంభిస్తారు. 9 నుంచి 10 వరకు గాంధీనగర్లో ఉన్నటువంటి ఆ కొత్త భవనంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. 10 గంటల నుంచి సాయంకాలం వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మిగతా కార్యక్రమాలు ఉన్నాయి. పొద్దున పబ్లిక్ మీటింగ్ ఉంటుంది 10:30 నుంచి 1 గంట వరకు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు యువజన సమ్మేళనం ఉంది. సాయంకాలం 5 గంటల నుంచి 7:30 వరకు ఉపాధ్యాయుల సమ్మేళనం ఉంది. రోల్ ఆఫ్ టీచర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్, జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అన్న అంశంపై ఆ రామకృష్ణ మఠ వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి స్వామీజీలు, ఆ సంఘాధ్యక్షులు ఉపన్యసిస్తారు. ఒక 400 నుంచి 500 మంది వివిధ పాఠశాలలు, కళాశాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు అక్కడికి రాబోతున్నారు. ఇది ఆ రోజు కార్యక్రమం. ఇక్కడ మేము ఈ కొత్త భవనంలో వివేకానంద మానవ వికాస కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో మనకు అక్కడ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని ఉంది.
2001లో ఆ హ్యూమన్ ఎక్సలెన్స్ని ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత మెడిటేషను, యోగా, ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీషు, ఫారిన్ లాంగ్వేజెస్ అవన్నీ కూడా అక్కడ గత 20 సంవత్సరాల నుంచి చెప్పడం జరుగుతుంది. అనేక మంది విద్యార్థులు, ముఖ్యంగా యువత ఆ కోర్సెస్ నేర్చుకొని వాళ్ళ యొక్క మానసిక సామర్థ్యాలను పెంపొందించుకుంటూ, అంటే పాజిటివిటీని పెంచుకుంటూ వాళ్ళందరూ కూడా సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకొని రకరకాల రంగాల్లో స్థిరపడి ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ నిన్న మనం భారత ఆర్థిక శాఖ వాళ్ళు సంవత్సర ఆర్థిక వివరాలన్నీ అందించారు. ఎకనామిక్ సర్వే ఆ రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే 2047 వికసిత భారత్ రావాలంటే మనం ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏదైతే ఉందో దాని రాష్ట్రంలో కుటుంబ నాయకులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను భంగపరిచేలా జరిగిన కుట్రలు విడిభక్తుల మనోభావాలను దైవమే కాపాడాలన్న భావనతో నియోజకవర్గ వైసీపీ నాయకులతో కలిసి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తనేరు నాగేశ్వరరావు జగ్గపేట మండలం తిరుమలగిరి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి పాదాలను నీటితో శుద్ధి చేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి లడ్డూలో జంతు కొవ్వు లేదని సిబిఐ కోర్టు స్పష్టం చేసిందని, దీంతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో జంతు కళేబరాలు, జంతు కొవ్వు కలిసిందని కావాలనే తప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, ఇప్పటికైనా కూటమి నేతలు హిందువులకు బహిరంగంగా క్షమాపణ చెప్పి తప్పును ఒప్పుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. కొనసాగించాలి తిరుపతి లడ్డు ప్రాశస్త్యాన్ని, తిరుపతి లడ్డు గొప్పతనాన్ని, తిరుపతి లడ్డు గొప్పతనాన్ని. ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంది జాతీయ స్థాయిలో, నేషనల్ డైలీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అందరూ కూడా క్లియర్ గా చెప్పారు ఆ యొక్క నెయ్యిలో పామాయిల్ కంటెంట్స్ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా మరి జంతు కొవ్వు అనేది ఎక్కడ కూడా కలవలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ఈ 2 ఆధారాలతోనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీరెందుకు ప్రజలు తప్పుదోవ పట్టించారు? మీరు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి నివేదికలు రాకుండానే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి బదనాం చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరుని చెరగొట్టడం కోసం ఎందుకు ఆ విధంగా విషపూరిత ప్రచారం చేశారు? దానికి ప్రాయశ్చిత్తంగానే ఇవాళ అమరజీవి విద్యా ప్రదాత శ్రీ చుండూరు వెంకటరెడ్డి సేవలు చిరస్మరణీయం. ఘనంగా 45వ సంస్మరణ సభ, విద్యార్థులకు స్కాలర్షిప్లు, మహిళలకు వస్త్ర వితరణ, ధర్మదాత విద్యా ప్రదాత అపరకరుడు శ్రీ చుండూరు వెంకటరెడ్డి 45వ సంస్మరణ సభ శనివారం విజయవాడలోని సిబి రెడ్డి చారిటీస్ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షత వహించగా ఆలయ ఈవో సేనానాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో శాస్త్రోక్తంగా దేవస్థానం అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సివి రెడ్డి విగ్రహానికి చైర్మన్ ఈవో ధర్మకర్తల మండలి సభ్యులు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఇదే స్కూల్ అమ్మా, గవర్నమెంట్ స్కూలా మామూలు స్కూల్? వెరీ గుడ్, వెరీ గుడ్. ज्योतिष्पतिं वासादयामि ज्योतिष्पतिं वासादयामि ज्योतिष्पतिं वासादयामि भक्तिं वासादयामि सुगन्धिं वासादयामि मन्मना भक्ति या फलमिल्या फलवृक्षाय स्तुष्णेन తిరుపతికి సంబంధించిన వేద పాఠశాల పోరింట్లో ఉంది. అక్కడి నుంచి వచ్చిన విద్యార్థులు, వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు, అలాగే ఇక్కడ పేదవారికి చీరల పంపిణీ, అలాగే కొంత నగదు పంపిణీకి
వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. మరి ముందుకు ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మా టెంపుల్ సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చాలా బాగా చేశారు. ఒక మంచి పండగ వాతావరణంలాగా డెకరేషన్ కానీ అన్నీ కూడా బాగా చేశారు. మరి అలాగే మరి వారు పేరు సివి రెడ్డి అంటే మన పెద్దలు మన వాళ్ళు చెప్పారు. ఆయన వైశ్య కులంలో పుట్టారు. ఆయన సివి రెడ్డి అంటే ఏంటంటే మరి బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు అంట ఆయనకి. ఇంత గొప్ప వ్యక్తి, ఇంత సహాయం చేస్తాడు, ఇంత ధైర్య సాహసి, ఇన్ని వ్యాపారాలు చేస్తాడు అనే ఉద్దేశంతో కీర్తిశేషులు శ్రీ చుండూరి వెంకటరెడ్డి గారి 45వ సంస్కరణ సభ సివిరెడ్డి చారిటీస్ అని పిలువబడే ఈ యొక్క సభకు చేసినటువంటి గౌరవ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ గారు శ్రీ బొర్ర రాధాకృష్ణ గారు, వారి మిత్ర బృందం, సహచర మెంబర్స్, ఇక్కడికి చేసినటువంటి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన అధికారులు, పండితులు, విద్యార్థులు అందరికీ కూడా నమస్కారం. ఇందాక పెద్దలు పద్మశేఖర్ గారు కావచ్చు, ధర్మారావు గారు కావచ్చు, మా గంగాధర్ గారు మాట్లాడినట్టు సుమారు 1896 సంవత్సరంలో జన్మించి స్వాతంత్రం తర్వాత దాదాపుగా 85 ఏళ్ళు వారు ఇక్కడ ఉండి స్వయం కృషితో ఆర్థికంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు తనను నిర్బంధించి బెదిరించి తన ఆస్తిని లాక్కున్నారని ప్రకాశం జిల్లా టంగుటూరు నివాసి కారుమనిషి సురేంద్ర ఆరోపించారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రగతి దుబాకో కంపెనీ యజమానులు తనను తన కుటుంబ సభ్యులను నిర్బంధించి చంపుతామని బెదిరించి తన ఆస్తి మొత్తాన్ని వారి పేరున రాయించుకుని రిజిస్టర్ చేయించుకున్నారని, అంతేకాకుండా ఇంట్లో ఉన్న తన యావదాస్తిని పత్రాలను బలవంతంగా తీసుకోవాలని ఆరోపించారు. నా పేరు కారుమనిషి సురేంద్ర, ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం టంగుటూరు గ్రామం అండి. ఈరోజు నేను మీ ముందుకు ఒక బాధ్యతగా వచ్చాను. ఒక దళిత వర్గానికి నేను నా స్వయం కృషితో నా సొంత తెలివితేటలతో కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ కొంచెం ఆర్థికంగా స్థిరపడ్డాను. నేను ఎదగటం చూసి వారంలో కొంతమంది నా మీద ఏ విధంగా పోలీసులతో చేతులు కలిపి కుట్ర చేసి నన్ను బలాన్ని ఇచ్చారో ఈరోజు మీకు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, గౌరవ ముఖ్యమంత్రి వారికి తెలియజేయాలని ఈ ముందుకు వచ్చాను. నేను గత 25 సంవత్సరాలుగా టంగుటూరులోని ఒక టొబాకో కంపెనీలో పనిచేస్తున్నాను. 2021లో అది ఏమిటంటే కామని విజయ్ కుమార్, ఆయన టంగుటూరు మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ బ్రదర్ కామని బాలమురళీ మోహన్ కృష్ణ, వాళ్ళ కొడుకు కామన్ రాజా రంగభూపతి, వీళ్ళకి సంబంధించిన ప్రగతి టొబాకో ట్రేడర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు సంజీవ టొబాకో ట్రేడర్స్ అనే కంపెనీలో నేను 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. 2021లో ఆ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ మరణించడం వల్ల నాకు ప్రమోషన్ మీద ఆ అకౌంటెంట్ పోస్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటికి నేను ఆ అకౌంటెంట్ గా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈ సుదీర్ఘ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి నేను కూడా టొబాకో వ్యాపారంలో మెలకువలు నేర్చుకొని నేను కూడా టొబాకో వ్యాపారం చేస్తూ ఉంటాను. అలాగే 2014లో అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు నా సొంతంగా నవ్య సప్లైస్ అనే ఒక 10 టౌన్ స్టాప్ ఎస్సీ కార్పొరేషన్ నిధులతోటి ఏర్పాటు చేసుకున్నాను. దాని అదే నిధులతోటి ప్రతి సంవత్సరం ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాను. దాంతోపాటు డీజే సౌండ్ సిస్టమ్, ఎల్ఈడి స్క్రీన్స్ ఇట్లా అన్ని ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకుంటూ ఒక పెద్ద సంస్థగా దాన్ని రూపాంతరించుకొని ఒక 20 మంది ఎంప్లాయీస్ని పెట్టి నేను అది రన్ చేసుకుంటూ ఉన్నాను. అయితే ఈ టొబాకోలో ఒక బహిరంగ రహస్యం ఉంటుంది. టొబాకో బోర్డు స్టార్ట్ అవ్వక ప్రయాణికుల భద్రత, సౌకర్యం మరియు పోలీసులపై విశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సూచనల మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీమతి షేన్ బేగం పర్యవేక్షణలో ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీస్ వారు వినూత్న ఆలోచనలతో రైట్ సేఫ్టీ క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ను ప్రారంభించారు. సిటీ ఆర్మీడ్ రిజర్వ్ గ్రౌండ్ నందు రైట్ సేఫ్టీ క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ స్టిక్కర్లను మరియు
క్యూఆర్ కోడ్లను పోలీస్ కమిషనర్ గారి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అనంతరం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా 300 మోటార్ బైక్స్ పై మెగా బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. సరే, మన కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా చాలా డెవలప్ చేసి ఇచ్చారు. బట్ ఈ క్యూఆర్ కోడ్ ని మరి వారు డెవలప్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ మా టీమ్ కూడా మా యొక్క ధన్యవాదాలు. విజయవాడ నగరంలో చారిత్రక గాంధీ హిల్ పైన మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రకంగా ఉంది. మరి సమస్యకి మనం ఒక నిమిషం ఆలోచించుకుని ఇదే పరిష్కారమా ముందుకు వెళ్ళటానికి, తగ్గి సామరస్యంగా ఉండాలా అనే దానికి నాకు వెనకటి టాల్స్టాయ్ చెప్పిన కథ గుర్తొస్తుంది. టాల్స్టాయ్ కథ చెప్తాడు, చిన్నపిల్లల గురించి చాలా కథలు రాస్తాడు. టాల్స్టాయే గాంధీ గారికి ఆదర్శం. టాల్స్టాయ్ ఆదర్శాన్ని తీసుకునే ఫీనిక్స్ స్టార్ట్ చేశారు. దమయంతి గారు చెప్పినట్లు అనేక విలువలకు కూడా ఒక దిశ నిర్ధారించడం జరిగింది. మన దేశం కంటే మన పొరుగు దేశాలు గాంధీ గారు చెప్పినవి ఎన్నో పాటించారు. మన పక్కన ఉన్న దేశం సింగపూర్ సుమారుగా 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. అక్కడే మొట్టమొదటి ప్రధానమంత్రి గారు లీ క్వాన్ గారు 3 సిద్ధాంతాలు గాంధీ గారు చెప్పిన సిద్ధాంతాలు. సింగపూర్ దేశంలో ఎవరు కూడా అడుక్కోవడానికి వీల్లేదు, బెగ్గర్స్ ఉండకూడదు. రెండోది, సింగపూర్ దేశంలో ప్రభుత్వం నుంచి ఏ ఒక్కటి ఫ్రీగా యాక్సెప్ట్ చేయకూడదు. అంటే ఇప్పుడు జరుగుతున్న కల్చర్ ఫ్రీబీస్ కల్చర్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా తల ఎత్తుకొని ఏదో ఒకటి కష్టపడాలి. ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్ దివ్యాంగులుగా అయితే మీరు ప్రభుత్వాన్ని తెలియపరిస్తే దివ్యాంగులకి అనుకూలంగా వారు చేయగలిగిన ఉద్యోగం ఇస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.